మరో బ్రేకింగ్ హైదరాబాద్ హయతనగర్ కుంట్లూరులో దారుణం చోటు చేసుకుంది. ఇన్స్టాగ్రామ్లో తోటి విద్యార్థి వేధింపులు తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. లైంగిక వేధింపులకు మైనర్ బాలిక సూసైడ్ చేసుకుంది. కుంట్లూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో బాలిక బాలుడు 10వ తరగతి చదువుకుంటున్నారు. స్నేహం ముసుగులో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పలుమార్లు మందలించినా యువకుడు బుద్ధి మారలేదు. ఇంట్లో ఎవరు లేని టైంలో ఉరివేసుకుని విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కూతురు మృతదేహాన్ని తీసుకుని సొంత గ్రామానికి వెళ్లిపోయిన మృతురాల తల్లిదండ్రులు పోస్టుమార్టం నిమిత్తం తిరిగి హైదరాబాద్కు మృతదేహాన్ని తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అంబులెన్స్ ఉందండి, చూస్తారా? వస్తున్నాం. బ్రేకింగ్లో చూస్తున్నాం. హైదరాబాద్ హయతనగర్ కుంట్లూరులో దారుణం చోటు చేసుకుంది. ఇన్స్టాగ్రామ్లో తోటి విద్యార్థి వేధింపులు తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో తోటి విద్యార్థి వేధింపులు అంటున్నారు, లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డాడు అని అంటున్నారు. అసలు యాక్చువల్గా జరిగింది ఏమిటి? పాప పేరెంట్స్ ఏం చెప్తున్నారు? హయత్ నగర్ కుంటూరులో ఈ యొక్క ఘటన కూడా చోటు చేసుకుంది. ఇన్స్టాగ్రామ్ లో తోటి విద్యార్థిని బాలికకు ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన దాని తర్వాత ఆమెను మానసికంగా లైంగికంగా ఆమెను బాధ పెట్టడంతో ఆమె మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో కూడా సూసైడ్ చేసుకుంది. అయితే సూసైడ్ చేసుకున్న దాని తర్వాత మృతదేహాన్ని సొంత ఊరికి తీసుకువెళ్ళిపోయిన కుటుంబ సభ్యులు సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే తిరిగి హైదరాబాద్ కూడా పంపించారు. అయితే ఇన్స్టాగ్రామ్ లో స్నేహం ద్వారా పరిచయమై ఒక 10th క్లాస్ బాలికకు పూర్తిగా లైంగికంగా వేధించడమే కాకుండా మానసికంగా క్షోభ పెట్టడము, ఇంట్లో కూడా ఎవరికి చెప్పలేనంత బాధ పెట్టడంతో ఆ యువతి ఎవరికి ఏం చెప్పలేక సూసైడ్ కూడా చేసింది. దీనికి సంబంధించి కూడా పోలీసులు విషయం తెలుసుకొని కేసు కూడా నమోదు చేసి ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లో ఒక బాలుడు ఉంటారో అతన్ని అదుపులో కూడా తీసుకొని రిమాండ్ కూడా తరలించారు. అయితే ఈ యొక్క బాలిక మరణం పట్ల మాత్రం కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ బాలుని కఠినంగా శిక్షించాలని మాత్రము కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ.